హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మనమైతే టెంపుల్ సిరీస్లో టెంపుల్కి అయితే వచ్చాం. నేను చెప్పాను కదా, మంత్లీ ఒక టెంపుల్ అయితే చూపిస్తాను మీకు కొత్తది అని చెప్పేసి. సో ఆ సిరీస్లో మనమైతే కొత్త టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఈ టెంపుల్ నేమ్ వచ్చి లోటస్ టెంపుల్ అని అంటారు, అలాగే దీన్ని కమలదాన్ అంటారనమాట. అండ్ ఇది వచ్చి మనకి చిలుకూరులో ఉంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి ఇది వచ్చి మనకి 3 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మెహదీపట్నంకి అయితే మాత్రం ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ అంతా కూడా కమలంలో ఉంటుందన్నమాట. కమలంలో గణేష్, నరసింహస్వామి అండ్ సీతారాములు, బాలాజీ అండ్ ఇంకా కూడా కృష్ణుడు, ఇవన్నీ కూడా చుట్టూ అయితే ఉంటాయన్నమాట. అండ్ టెంపుల్కి ఇటువైపు పెద్ద కలశంలో వెంకటేశ్వర స్వామి, ఇటువైపు శివుడు అయితే ఉంటారనమాట. అండ్ లోపల మెయిన్ గర్భగుడిలో వచ్చేసి శివలింగం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రత్యేకత వచ్చి ఏంటంటే లాస్ట్లో చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసేసి ఇంకా ఇక్కడికైతే టెంపుల్కి వచ్చేసి కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం అనమాట. ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే రొటీన్ కదా కాళ్ళు కడుక్కోవడం. మర్చిపోయాను, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకు మించి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ముందు. మీకు తెలియని వీడియోస్ అనమాట, మీకు తెలియని టెంపుల్స్ నేనైతే చూపించబోతున్నాను. అండ్ మోస్ట్లీ ఈ టెంపుల్ అయితే చాలామందికి కూడా తెలియదు అనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ టెంపుల్కి అయితే మేమైతే విజిట్ చేసామన్నమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళేసేసి అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చామన్నమాట. నేను చెప్పాను కదా 2 కలశాలు అయితే ఉంటాయని చెప్పేసి. ఫస్ట్ కలశం అయితే ఇటు ఒక కలశం అటు ఒక కలశం ఉంటుంది, మధ్యలో టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి ఏంటంటే మనకి గోశాల కూడా ఉంటుంది అండ్ క్యాఫ్టేరియా కూడా బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ అయితే మనం దేవునికి అయితే అన్నం పెట్టుకుందాము. అండ్ మనకి టెంపుల్కి అటువైపు ఇటువైపు ఏనుగులు ఉంటాయన్నమాట. ఏనుగు మీద ఒక పర్సన్ అయితే కూర్చొని ఉంటారు. అండ్ నిజంగా దూరం నుంచి చూస్తే మాత్రం నిజంగా ఒక పర్సన్ కూర్చున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేసి ఏంటంటే మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు అండ్ ఈవినింగ్ 10 దాకా ఉంటుందన్నమాట. అండ్ మార్నింగ్ 8కి ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు భక్తుల చేతే అభిషేకం చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత మనం 8 o'clock తర్వాత మనం ఎప్పుడు అభిషేకం చేయాలన్నా కూడా 200 రూపీస్ అయితే తీసుకొని అభిషేకం చేస్తారు. రోజంతా కూడా అభిషేకం అయితే చేస్తారనమాట ఇక్కడ. అండ్ మనం రెండో కలశం అయితే చూడబోతున్నాం. రెండో కలశంలో వచ్చేసేసి వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. అసలు ఎంత చక్కగా ఉందంటే విగ్రహం అంత బాగుందనమాట. అండ్ నిజంగా గోవింద గోవింద, మీరు కూడా చూసేయండి.
ఇప్పుడు పైన టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. మనము టెంపుల్కి ఏంటంటే గర్భగుడి పక్కన అటువైపు ఆంజనేయ స్వామి అండ్ ఇటువైపు వచ్చి గణేష్ అయితే ఉంటారనమాట. అండ్ మధ్యలో వచ్చి శివుడు అయితే ఉంటారు. ఇక్కడ శివుడు వచ్చేసేసి ప్రత్యేకంగా శివలింగ రూపంలో అయితే ఉంటారు. నాభి ధరించేసేసి రుద్రాక్ష మాల అయితే వేసి ఉంటారనమాట. అండ్ ఇటువైపు వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటారు. అటువైపు వచ్చేసేసరికి వినాయకుడు అయితే ఉంటారనమాట. అండ్ మనం లోపల వచ్చేసేసి ప్రదక్షిణ అయితే చేయొచ్చు అనమాట. మన ఇష్టం అనమాట. 1 కానీ 3 ప్రదక్షిణలు అయితే చేయొచ్చు. ప్రదక్షిణ చేసేసాక స్వామివారు ఏంటంటే మనకి బొట్టు కూడా పెడతారనమాట. ఇక్కడ ప్రత్యేకత అయితే ఉందని చెప్పాను కదా. ఇక్కడ ఏ శివలింగం అయితే ప్రతిష్ఠించారో ఆ శివలింగం పురుషోత్తం అనే ఒక వ్యక్తికి నర్మదా అనే నది దగ్గర దొరికిందంట. సో ఆ దొరికిన శివలింగాన్ని అయితే తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అంటే స్వామివారి లీలుందో మీరే అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని ఇక్కడ అందరికీ కూడా నమ్మకం. అండ్ చాలామంది కూడా ఎవరైతే చిలుకూరు బాలాజీ టెంపుల్స్కి వెళ్తున్నారో అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చి ఇక్కడ కూడా దర్శించుకొని అయితే వెళ్తున్నారనమాట. అండ్ చాలా దగ్గరున్న ప్లేస్ అనమాట. ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్. అండ్ లోటస్లో చాలా మంచిగా డిజైన్ చేసి కట్టారు. ఆర్కిటెక్ట్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అనమాట ఇది. అండ్ దీనికి ఆనుకొని గురుకుల్ పాఠశాల కూడా ఉంది. ఆ ఫౌండరే ఈ టెంపుల్ని కూడా మెయింటైన్ చేస్తున్నారనమాట. అండ్ చూసారు కదా ఓవరాల్గా టెంపుల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా చాలా బాగుంది అనమాట టెంపుల్ అయితే మాత్రం. అండ్ దీనికి ఆనుకొనేసి పార్క్ కూడా ఉంటుందన్నమాట. పార్క్ వచ్చేసి 10 రూపీస్ అనమాట ఎంట్రీ ఫీజు. మనం 10 రూపీస్ పే చేసేసి లోపలికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అండ్ ఒకసారి మీకు టెంపుల్ చుట్టూ ఎలా కన్స్ట్రక్ట్ చేశారో కూడా చూపిస్తాను. అండ్ టెంపుల్ చుట్టూ ఇలా పెట్టారనమాట రాధాకృష్ణుడు అండ్ వెంకటేశ్వర స్వామి అనమాట. అండ్ విగ్రహాలు చూసారు ఎంత బాగున్నాయో. అండ్ వీటికి ఏంటంటే గ్లాస్తో ప్రొటెక్ట్ చేసేసారనమాట, ఎవరు టచ్ చేయకుండా. అండ్ ఇక్కడ చూసినట్టయితే నరసింహస్వామి. అండ్ ఇది కూడా ఏంటంటే గ్లాస్తో ప్రొటెక్ట్ చేసేసారు. అండ్ ఆంజనేయ స్వామి అనమాట. అండ్ విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పటికీ టెంపుల్ చాలా మందికి తెలియదు. సో ఆ చాలా మందికి తెలియజేసేలాగా నేనైతే వీడియోస్ తీస్తున్నాను. అండ్ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ గురుకుల యాగశాల కూడా ఉంటుందన్నమాట. అండ్ గోశాల ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ స్టార్టింగ్ అనమాట ఇది కమలధామ. అండ్ మీరు వెళ్ళాలి అని అనుకుంటే మీరు గూగుల్ మ్యాప్లో కనుక లోటస్ టెంపుల్ అని సెర్చ్ చేసినట్టయితే కంపల్సరీ చూపిస్తుంది, వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇది మార్నింగ్ కన్నా కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ నైట్ వచ్చేసి 10:30 దాకా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.